హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. మేమైతే ఈరోజు హౌస్లో ఈ హాల్కి మేక్ ఓవర్ చేయాలనుకున్నాము, కానీ మా బడ్జెట్ వచ్చేసి చాలా తక్కువ అనమాట. సో ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు పెయింట్ షాప్కి వెళ్ళి కనుక్కున్నాము. 1 లీటర్ వచ్చి 200 రూపీస్ అని చెప్పారనమాట. సో నేనైతే లావెండర్ కలర్ కొంచెం ప్రిఫర్ చేశాను. ఆ లావెండర్ కలర్లో కూడా లైట్ కలర్ కావాలి అని చెప్పేసి అడిగితే వీళ్ళు ఇలా మిక్స్ చేసి ఇచ్చారనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి ఒక 3 లీటర్స్ పట్టింది. 1 లీటర్ 200 రూపీస్ కాబట్టి మాకు 600 రూపీస్లోనే హాల్ మొత్తం కొట్టేసుకున్నాము. ప్లస్ మాకేంటంటే ఇంకొంచెం మిగిలింది కూడా. ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బెస్ట్ టిప్ ఏంటంటే మనం బ్రష్ని గోడకి ఇలా కొట్టినప్పుడు ఆ బ్రష్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. అంటే మనకి స్టక్ అయినట్టుగా ఉంటే మనం ఇంకొంచెం వాటర్ కలుపుకోవాలి అనేసి ఇండికేషన్. సో మేమైతే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసామన్నమాట. అంటే మేమే ఓన్గా వాల్స్కి పెయింటింగ్ చేసుకోవడం అనేది ఎలా వస్తుందో తెలీదు. బట్ స్టిల్ అయితే మేము ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీ అయిపోయాము. దీంట్లో మాకు అర్థమైంది ఏంటంటే కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేస్తే చాలా మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కూడా కొంచెం ఫన్గా అనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టు తగినంత వాటర్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనం వాటర్ మిక్స్ చేసుకునే కొద్దీ లైట్ కలర్గా కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన పెయింట్ని మనం అలానే కొట్టకుండా వాటర్ మిక్స్ చేసుకుంటూ కొట్టుకుంటూ ఉండాలి. సో మేమైతే 4 మెంబర్స్ స్టార్ట్ చేసాము. హాఫ్ డేలో అయితే మాకు ఇది ఫినిష్ అయిపోయింది. అంటే క్లీనింగ్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది, కానీ లేకపోతే పెయింటింగ్ అనేది కొంచెం మాకు ఫాస్ట్గానే మూవ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాల్స్కి మేము లావెండర్ కలర్ అనుకున్నాం కదా, ఆ కిటికీలకి ఉన్నదాన్నే మేము జస్ట్ పాలిష్లా పెట్టుకున్నాము. షోకేస్కి వచ్చేసరికి గ్రీన్ ఉన్నింది మా దగ్గర ఆల్రెడీ, సో దాన్నే వేసేసామన్నమాట. ఓవరాల్ లుక్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే వైలెట్లో వాళ్ళు మిక్స్ చేసి ఇవ్వడం ప్రాపర్గా మిక్స్ చేసి ఇవ్వలేదు. అక్కడక్కడ వాల్స్కి కొంచెం బ్లూగా అనిపించింది అనమాట మాకు. సో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అది మిక్స్ అనేది మనం ప్రాపర్గా చేసుకోవాలి అని చెప్పారు. బట్ ఎందుకో నాకు ఈ వైలెట్కి అలా అనిపించింది అనమాట. మేము గ్రీన్ కొనేటప్పుడు అలా అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఒక 600 రూపీస్లో మేము ఈ హాల్ మేక్ ఓవర్ అనేది చేసామంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మనం వేరే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి చాలా మనీ ఇవ్వాలి. మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు మనం ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది అయితే మాకు అర్థమైందనమాట. హోప్ మీ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీరు ప్లాన్ చేసుకోవాలంటే ప్రాపర్ కలర్ మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ టిప్ అయితే నేను చెప్తాను. మనం షాప్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా వాళ్ళని మిక్స్ చేసి ఇమ్మని చెప్పండి. అండ్ మీరు వాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సింగిల్ కోటింగ్లోనే ఇంత ప్రాపర్గా అనేది ఉందన్నమాట. మా బుడ్డదైతే పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత డ్యాన్స్ చేస్తుంది. మాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో వాళ్ళంతా కలిసి మేము చేసుకున్నాం.